వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ. హ్యాపీ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మన మోటివేషనల్ కథలో ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. అదేంటంటే, ఒక స్వచ్ఛమైన మనసు మాత్రమే ఏదైనా ఒక శిక్షణను అభ్యసించడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకేనా? ఒక యువకుడు ఆశ్రమానికి వెళ్ళి తనని శిష్యుడిగా స్వీకరించమని గురువుని వేడుకున్నాడు. గురువు అతని వైపు చూశాడు. పొయ్యి పక్కనే నున్న వెదురు బుట్టను చూపించి, నదికి వెళ్ళి నీళ్లు తీసుకురా నాయనా అని అడిగాడు. దీంట్లో నీళ్ళెట్లా నిలుస్తాయా అని అనుకున్నాడా యువకుడు. కానీ గురువును ప్రశ్నిస్తే ఆయన ఆజ్ఞను ధిక్కరించినట్లు అవుతుంది అని నదికి వెళ్ళాడు ఆ శిష్యుడు. బుట్టలో నీళ్లు నింపి ఒడ్డుకు రాగానే అన్నీ కారిపోయాయి. మళ్ళీ బుట్టలో నీళ్లు నింపి ఈసారి వేగంగా నడిచాడు. కొన్ని అడుగులు వేయక ముందే బుట్టలో నీళ్ళన్నీ నేలపాలైపోయాయి. ఇక ఇలా లాభం లేదనుకుని బుట్టలో నీళ్లు నింపి తలపై పెట్టుకుని పరిగెత్తాడు. అయినా నీళ్లు కారిపోయాయి. అలా చాలాసార్లు ప్రయత్నించి శారీరకంగా అలసిపోయి మానసికంగా విసిగిపోయి ఇక ఏం చేయలేక బాధపడుతూ ఖాళీ బుట్టను తీసుకుని, గురువుగారు, నేను చాలా కష్టపడ్డాను, చాలా ట్రై చేశాను, కానీ ఈ బుట్టలో ఒక్క చుక్క నీరు కూడా నిలవట్లేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అడిగాడు. అప్పుడు గురువుగారు, వెదురు బుట్టలో నీళ్లు నిలవవని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ నువ్వు ప్రయత్నం చేయడం వల్ల బొగ్గు మసితో నల్లగా ఉన్న వెదురు బుట్ట శుభ్రపడి తెల్లగా మారింది. నల్లని బుట్ట లాంటిదే మన మనసు కూడా. అది పరిశుభ్రంగా ఉంచితేనే ఏ విద్యలో అయినా పరిపూర్ణత సాధించవచ్చని ఒక మంచి సందేశంతో తనకి విద్యను ప్రసాదించడం, బోధించడం ప్రారంభించాడు గురువుగారు.